రామ్మోహన్ రెడ్డి నిన్న క్లియర్ చెప్తా ఉన్నాడు. కవిత కొత్త పార్టీకి స్వాగతం అంటా ఉన్నాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఉన్నదా, ఎందుకు కొత్త పార్టీ పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి, మరి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో రాజా అధికారం కోసం ఆధిపత్యం కోసం మరి పోరేమైనా నడుస్తున్నదా, ఇట్లా చాలా ప్రశ్నలు తెలంగాణ ప్రజల మదిలో మెదులుతూ ఉన్నాయి. ఒక్కసారి వాటి గురించి వాళ్ళు డిస్కషన్ చేసుకుందాం. నిజంగానే కవిత కొత్త పార్టీ పెడుతుందా పెట్టదా, పెడితే మరి ఎప్పుడు పెట్టే అవకాశం ఉంది, ముహూర్తం ఏమన్నా ఫిక్స్ అయిందా కాలేదా, ఇట్లా కవిత కొత్త పార్టీ గురించి మాట్లాడదాం. దాంతోపాటు మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమంటున్నారు. ఇక కొత్తగా మళ్ళీ ఒక లేఖ అభయ్ పేరిట లేఖ వచ్చింది. ఆ లేఖలో క్లియర్ చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడైనా శాంతి చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం, గన్ డౌన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము పంపిన లేఖల్లో మరి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బట్ ఇతర ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర లాంటి ప్రభుత్వాలు మరి మా లేఖలకు సానుకూలంగా స్పందించట్లేదు. సో శాంతి చర్చలకు మేము సిద్ధమంటూ మావోయిస్టులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. మరోవైపు ఇప్పటికే దాదాపు 30 మంది వరకు మావోయిస్టుని మరి ఛత్తీస్గఢ్ ఇతర అడవి ప్రాంతాల్లో పోలీస్ భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి. సో అందులో కొన్ని మృతదేహాలు బాంబు పేలి ఇక చెల్లాచెదరైనటువంటి పరిస్థితి, కనీసం గుర్తుపట్టలేని స్థితిలో మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్టుగా తెలుస్తూ ఉంది. బట్ ఆపరేషన్ కగారు ఆగదు, మావోయిస్టు రహిత భారత్గా మరి వచ్చే 2026 మార్చ్ 31 వరకు మరి భారత్ను మార్చబోతున్నామంటూ అటు అమిత్ షా కామెంట్ చేస్తున్నాడు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, అంశాల గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. ఓవైపు ఇక నగరంలో అందగత్తెలు, సో మిస్ వరల్డ్కి వచ్చినటువంటి అందాల ముద్దుగుమ్మలతో కూడా నిన్న అటు చార్మినార్ కావచ్చు, రామప్ప ఆలయం కావచ్చు, ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నారు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, పొలిటికల్ అంశాలు. సో అన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నిన్న ఎన్విఎస్ఎస్ ప్రభాకరు కొన్ని కామెంట్ చేసిండు. జూన్ 2 డిసెంబర్ 9 ఈ లోపల ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిసిపోతాయి. కాంగ్రెస్లో బీఆర్ఎస్ మర్జ్ కాబోతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తుండు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, అన్నిటి గురించి కూలంకుషంగా మాట్లాడుకుందాం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా తొలి వెలుగు ఈ పేపర్ నుంచి మొదలు పెడదాం. తొలి వెలుగు ఈ పేపర్ నుంచి కనుక మొదలు పెడితే ఇక్కడ కనిపిస్తుంది మనకి ఈ పేపర్లో, కవిత కొత్త పార్టీ, కేసీఆర్ ఫ్యామిలీలో మొదలైన పోరు, బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కవితకు నచ్చట్లే, కమలం పార్టీపై కొట్లాడే స్వేచ్ఛ లేదు, రాజకీయంగానూ అనగదొక్కుతున్నట్లు ప్రచారం, ఆస్తులన్నీ కేటీఆర్కి అప్పగించిన కేసీఆర్, ఇక రజతోత్సవ సభలోనూ వారసుడిగా కేటీఆర్ ఫోటో, బీఆర్ఎస్లో ఒంటరిగా మారిన కవిత, మహిళలు రాజకీయంగా రాణించాలన్నదే కాంగ్రెస్ కోరిక, కవిత కొత్త పార్టీని స్వాగతిస్తున్నాం, కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. సో నిన్న కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టిడు. ఆ ప్రెస్ మీట్ మరి ఏందే అని చూస్తే ఆ ప్రెస్ మీట్లో ఒక బ్లాస్టింగ్ న్యూస్ చెప్పిండు. అది నిజమా అబద్ధమా పక్కన పెడితే ఆయనకున్న సోర్స్తో ఆయన ఆ ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం చెప్పిండు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. సో అటువంటి మహిళ అయినటువంటి కవిత పెడుతున్నటువంటి కొత్త పార్టీకి మేము స్వాగతం పలుకుతూ పూర్తి స్థాయిలో మహిళలకు మద్దతు ఇస్తున్నామంటూ మరి సామా రామ్మోహన్ రెడ్డి బ్లాస్టింగ్ న్యూస్ ఒకటి నిన్న ప్రెస్ మీట్లో చెప్పిండు. సో ఇప్పుడు మొత్తం కూడా చర్చ దీని మీదే జరుగుతున్నది. నిజంగానే కవిత పార్టీ పెడుతుందా, పెడితే ఎందుకు పెడుతుంది, ఎవరి కోసం పెడుతుంది, ఏ ఆధిపత్యం కోసం పెడుతుంది, ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయంతో పెడుతుందా, లేకపోతే సొంత క్యాడరు లీడర్గా ఎదగాలని పెడుతుందా, ఎందుకు పెడుతుంది కవిత? బీజేపీతో నిజంగానే బీఆర్ఎస్ దోస్తానే ఉందా, బీజేపీ మీద రివెంజ్ తీర్చుకోలేకపోతుందా బీఆర్ఎస్లో కవిత ఉండి, వేరే పార్టీ పెట్టి ఏమైనా బీజేపీపై యుద్ధం ప్రకటించే అవకాశం ఉందా? ఇట్లా చాలా ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నిటికీ మనం కొంత సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం, ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడుకుందాం. ఇక కాంగ్రెస్ పార్టీలో పంపకాల లొల్లి, పిసిసి చీఫ్పై మహిళా నేతలు తిరుగుబాటు, మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ఎదుట ధర్నా, కష్టపడ్డ వారికి అన్యాయం జరుగుతుంది, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసిన పిసిసి చీఫ్, పదవులన్నీ మహేష్ గౌడ్ బంధువులకి అంటూ ఆందోళన కనిపిస్తుంది. సో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎవరైతున్నారో, సో మహిళా అధ్యక్షురాలైనటువంటి సునీతారావు నిన్న మరి మహేష్ కుమార్ గౌడ్ ఆ ఛాంబర్ ముందు ధర్నా చేసినట్టు తెలుస్తుంది. ఎందుకే ఈ ధర్నా అంటే ఇప్పుడు పిసిసి కార్యవర్గ విస్తరణ జరుగుతోంది. సో పిసిసి కార్యవర్గ విస్తరణలో
ఇటు వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు లాంటి కొన్ని పోస్టులు ఉంటాయి. కీలకమైనటువంటి పోస్టుల విషయంలో మరి దాదాపు 9-10 లక్షల మంది ఉన్నటువంటి మా మహిళా కాంగ్రెస్ నేతలకు మీరు ఎందుకు పదవులు ఇవ్వరు? కనీసం ఒక 30 నుంచి 20 పదవులైనా మరి జనరల్ సెక్రటరీలో, వైస్ ప్రెసిడెంట్లో ఏదో ఒకటి మరి కేటాయించాలని సునీతారావు ధర్నా చేస్తే మరి మహేష్ కుమార్ గౌడ్ 1 లేదా 2 మాత్రమే జనరల్ సెక్రటరీలు ఇస్తాం, వైస్ ప్రెసిడెంట్ ఇస్తామని చెప్పారట. కాదు మాకు 10 మంది అన్న అవకాశం ఇవ్వాలి మా మహిళలకు, లేకపోతే ఏం ముఖం పెట్టుకుంటాం? మేము ఇన్ని 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో అనేక కేసులు ఎదుర్కొన్నాం, అనేక ధర్నాలో పాల్గొన్నాం, అనేక అవమానాల్ని మేము రుచి చూసామంటూ సునీతారావు నిన్న పెద్ద ఎత్తున లడాయి చేస్తే ఇక క్రమశిక్షణ కమిటీకి మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పదవులన్నీ మహేష్ కుమార్ గౌడ్ బంధువులకే ఇస్తున్నా అనేది ఆమె ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అవసరమైతే సునీతారావుకి కాల్ చేసి ఒక క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక రామప్ప శిల్పాలు చూసి అందాల బామలు ఫిదా, 1000 స్తంభాల నిర్మాణ నైపుణ్యం చూసి ఆశ్చర్యం, చీరకట్టుతో ఆలయంలో ప్రత్యేక పూజలు, ఘనంగా స్వాగతం పలికిన అధికారులు. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా ప్రపంచ సుందరీమణులు, వీళ్ళంతా కూడా మిస్ వరల్డ్కి వచ్చినటువంటి ప్రపంచ అందగత్తలు. వీళ్ళంతా కూడా మన తెలుగు సాంప్రదాయం ముట్టిపడిన విధంగా అందరూ చీరకట్టులో రామప్ప శిల్పాలు చూసి అందాల ముద్దుగుమలతో కూడా ఫిదా అవుతున్నటువంటి దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్. ఇక మల్లారెడ్డి ఓఐసీ కాలేజీలు కూల్చివేత ఎప్పుడు? హైడ్రా గతంలో వెల్లువెత్తిన ఫిర్యాదులు, విద్యార్థుల భవిష్యత్తుపై ఆలోచిస్తున్నామన్న రంగనాథ్, విద్యా సంవత్సరం ముగిశాక చర్యలు తీసుకుంటామని హామీ, ప్రస్తుతం అన్ని విద్యా సంస్థలు వేసవి సెలవులు, ఇప్పుడెందుకు కూల్చడం లేదంటూ ప్రశ్నలు, పేదలపైన హైడ్రా ప్రతాపం అంటూ విమర్శలు, నగరంలోని బడాబాబుల అక్రమ నిర్మాణాలని హైడ్రా ఎందుకు కూల్చడం లేదు, కేవలం పేదవాళ్ళని హైడ్రా ఎందుకు టార్గెట్ చేస్తుంది, ప్రస్తుతం హైదరాబాద్లో ఇదే చర్చ నడుస్తోంది. చెరువులు, కొంచెలు, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాల్ని హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హైడ్రా పోలీస్ స్టేషన్కి కూడా ఏర్పాటైంది. ఎవరైనా ప్రభుత్వ చెరువు, కుంటా స్థలం ఆక్రమిస్తే జైలుకు పంపిస్తామని కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ హెచ్చరించారు. మేమేమంటున్నామా అంటే హైడ్రా మొదట్లో ఎటు పోయింది? ఓవైసీ ఫాతిమా కాలేజ్ వైపు పోయింది. హైడ్రా మొదట్లో ఎటు పోయింది? మల్లారెడ్డి కాలేజీల వైపు పోయింది. హైడ్రా మొదట్లో ఎక్కడ పోయింది? పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీల మీద మరి హుకుం జారీ చేసే ప్రయత్నం చేసింది. అప్పుడు ఏమన్నారా అంటే ఇవన్నీ అకాడమిక్ ఇయర్లు, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, 100 మంది 1000 మంది పిల్లలు మరి రోడ్ల మీద పడతారు, కాబట్టి వేసవి సెలవుల్లో వాటిని కూల్చే ప్రయత్నం చేద్దాం, అప్పటి వరకు వాళ్ళకి టైం ఇద్దాం, వాళ్ళు ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకో అనేది అప్పుడు ఒక మాట మాట్లాడారు రంగనాథ్ గారు. బట్ ఇక్కడ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యే, ఇది వేసవి, ఇది మే నెల నడుస్తూ ఉంది, ఇలా 15వ తారీఖు. మరి ఈ మే నెలలో ఈ వేసవి సెలవుల్లో ఎందుకు హైడ్రా ఫాతిమా కాలేజీకి పోతలే, ఎందుకు మల్లారెడ్డి కాలేజీకి పోతలే, ఎందుకు పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీకి పోతలే? ఇది నేనంటున్న మాట కాదు, హైదరాబాద్లో ప్రధానంగా హైడ్రా బారిన పడ్డటువంటి బాధితులు అంటున్నటువంటి మాట. మా ఇళ్ళనేమో బుల్డోజర్లు వచ్చి తెల్లారే కూల్చేస్తాయి, ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ తీసుకొని ఇంట్లో ఉన్న చెంబు తీసుకొని ఇంట్లో ఉన్న షాట తీసుకొని ఇంట్లో ఉన్న సామాన్లను తీసుకునే సమయం మీరు వీకెండ్లో, వారాంతరాల్లో మీరు మా ఇల్లు కూలుస్తారు. మరి ఎందుకో బడాబాబులైనటువంటి ఫాతిమా ఓఐసీ దగ్గరికి పోతలేరు, ఎందుకో బడాబాబులైనటువంటి మల్లారెడ్డి కాలేజీల దగ్గరికి పోతలేరు, పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీల దగ్గరికి పోతలేరు, ఎందుకు పోతలేరు అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా బాధితుల ఆవేదన. మరి దీనికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు సమాధానం చెప్పాలి, ఎందుకు ఆపిర్రు, ఎందుకు బ్రేక్ పడ్డది అనేది. రైట్, దీని గురించి కూడా ఎక్స్ప్రెషన్లో మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంకో వార్త, కర్రెగుట్టల్లో నక్సల్ అవుట్, వరుస ఎన్కౌంటర్లో 31 మంది మృత్యుల్లో 16 మంది మహిళలు, 21 రోజుల పాటు కొనసాగిన ఆపరేషన్, భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం, దొరికిన 12,000 కిలోల ఆహార పదార్థాలు. ఇక 2026 మార్చి నెలాఖరుకు నక్సలిజం హంతం. ఛత్తీస్గఢ్ డీజీపీ, సిఆర్పిఎఫ్ డీజీ ప్రకటన, భారత్ను నక్సల్ రహితంగా మారుస్తాం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ అంటూ వార్త కనిపిస్తుంది. ఏమంటారు ఇక్కడ మావోయిస్టులు? మేము శాంతి చర్చలకు సిద్ధం, ఏ క్షణమైనా మీరు చర్చలు జరపండి, మేము శాంతి చర్చలకు సిద్ధం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరి లేఖలు రాసినాం అనేక సార్లు, ఓన్లీ తెలంగాణ నుంచి మాకు రిప్లై వచ్చింది, శాంతి చర్చలకు మేము సుఖముఖంగా ఉన్నామని చెప్పేసి, సానుకూలంగా ఉన్నామని చెప్పేసి. ఎందుకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి రిప్లై రావట్లేదు, ఎందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రిప్లై రావట్లేదు? మేము గన్ డౌన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మరి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ఎందుకు చర్చలు జరపట్లేదని మావోయిస్టులు తాజాగా ఒక లేఖ రాసి, అభయ పేరిట ఒక లేఖ వచ్చింది.
మరి ఆ లేఖలో క్లియర్గా చెప్పినట్టుగా తెలుస్తోంది. బట్ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు ఆగదు, ఆపరేషన్ కగారు కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా మావోయిస్ట్ రహిత భారత్గా మరి చూడబోతున్నాం 2026 31 మార్చ్ వరకు అంటూ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే 30 మందిని కోల్పోయారు. గత 2 రోజుల కిందట నిన్న కూడా చూసినట్టయితే వరుసగా మరి మావోయిస్టులు ఎన్కౌంటర్లు చనిపోతున్నారు. 16 మంది మహిళలు ఉన్నట్టు 31 మంది మావోయిస్టులు మృతి చెందితే, మావోయిస్టులు ఏమో కొంత లొంగుబాటుకు వచ్చినట్టు తెలుస్తోంది, కొంత తగ్గినట్టు తెలుస్తోంది, కొంత వాళ్ళ క్యాడర్ కూడా తగ్గినట్టు తెలుస్తోంది, కొంత మావోయిస్టులు నేతలంతా పలసపడ్డట్టు తెలుస్తోంది. అయినా కేంద్రం వాళ్ళ మీద ఎక్కడ కూడా తగ్గట్లేదు, అదే ఉక్కుపాదాన్ని మోపుతోంది, అదే డేరింగ్ డాషింగ్గా మరి అడవులకు పోయి జల్లెడ బట్టి తుపాకుల మోత మోగిస్తోంది, బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం, దీని గురించి కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక నేటి నుంచి సరస్వతి పుష్కరాలంటూ వార్త కనిపిస్తుంది. కాళేశ్వరం ఉదయం 5:44 ప్రారంభమై విస్తృత ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ త్రివేణి సంగమంలో సీఎం, మంత్రులు పుణ్యస్నానాలు, లక్షలాదిగా తరలి రానున్న భక్తులు అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇంకొక వార్త, అత్త నీ కూతురిని లేపేశా, అనుమానంతో భార్యను చంపేసిన భర్త గొంతు నులిమి గాజుతో కోసి కిరాతకం, అనంతరం ఇంటి నుంచి పరారు. సో బిడ్డను చంపి అత్తకు ఫోన్ చేసి మరి చెప్పిండట, అత్త నీ బిడ్డను చంపినా అని చెప్పి ఫోన్ చేసి మరి చెప్పినట్ట, గొంతు నులిమి గాజుతో గొంతు కోసి మరి అతి కిరాతకంగా చంపి ఇంటి నుంచి పరారైనట. వీడు ఎక్కడ సైకోగాడు ఉన్నట్టున్నాడు వీడు. ఇక ఈనాడు విషయానికి వస్తే, ఈనాళ్ళ అపురూప శిల్పాల చెంత అందమైన భామలంటూ ఓరుగల్లు 1000 స్తంభాల ఆలయంలో సాంప్రదాయ చీరకట్టులో మిస్వరలు పోటీదారులంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇంకా పక్కనే రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయితో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వార్త కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయి ప్రమాణం అంటూ మనకు ఈనాడులో హైలైట్ కనిపిస్తుంది. రైట్, మరొక వార్త, ఎలా కట్టకూడదో చెప్పేదే కాళేశ్వరం అంట. ఎలా కట్టకూడదో చెప్పేదే కాళేశ్వరం. లక్షల కోట్లు ఖర్చు చేసి 50,000 ఎకరాలకైనా నీరు ఇవ్వలేదంటూ కాళేశ్వరం మీద మరి మంత్రులు, ముఖ్యమంత్రి సీరియస్ అవుతున్నటువంటి అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక చెడగొట్టు వానలతో ఆశలు చెల్లాచెదురు, ములుగు, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలో అపార నష్టం అంటూ కనిపిస్తుంది. సో ఈ చెలగొట్టు వానలు, అకాలంగా కురిసేటువంటి ఈ వానలు ఏవైతున్నాయో, ఈ వానల వల్ల ఇటు రైతన్నలకు అటు సామాన్య ప్రజలకు కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఇవాళ పొద్దుగాల కూడా 6-6:30 ప్రాంతంలో, ఈ కుక్కటిపల్లిలో లేదు వాన కానీ మాదాపూర్లో ఉన్నది, ఇటు ఎల్బీ నగర్లో లేదు కానీ అటు ఉప్పల్లో ఉన్నది. సో కొన్ని చోట్ల వర్షం అతిగా పడుతుంది, కొన్ని చోట్ల పడట్లేదు. తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఎంతకైనా మంచిది, రైతన్నలు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మరి మీ పంటను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వడ్ల కొనుగోలు నడుస్తూ ఉంది. ఇంకోవైపు మొక్కజొన్న కావచ్చు, ఇతర జొన్నలు కావచ్చు, వీటన్నిటిని కుప్పలు వేసి మరి కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వాటన్నిటి మీద తాడిపత్రులు అవి కప్పుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి సో వర్షాలు ఏ క్షణమైనా విరుచుకుపడవచ్చు ఈ యొక్క చెడగొట్టు వానలు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, సిజేఐ జస్టిస్ గవాయ్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్, కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధ్యతలు, నేడు రేపు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, ధరణితో విలువైన భూముల రికార్డులు తారుమారాయంటూ ఆరోపణలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 15,000 ఎకరాల సర్కార్ భూములు మాయం. ఇక అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూములు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు భూ లావాదేవీలపై శాస్త్రీయ విచారణ అంటూ వార్త కనిపిస్తుంది. సో ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతుందట. మరి ఆడిట్తోనైనా భూములు బయటకు వస్తాయా, మరి ఏందనేది చూడాలి. ఇక మరోవైపు శిల్ప సౌందర్యం అంటూ రామప్ప శిల్పాల మధ్య ప్రపంచ సుందరీమణుల సందడిని వార్త కనిపిస్తుంది. ఇంకోవైపు ఇంజనీర్ల పని నేతలు చేయొద్దు, అలా చేసిన ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రపంచంలో 3 ఏళ్లలో కూలింది ఇదొక్కటే, రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తే ఇంజనీర్లు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది, ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం, గ్రూప్ 1పై రాజకీయం ప్రేరేపిత పిటిషన్, త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 నియామకాలు సీఎం. ఇక ఏఈ జేటీఓలకు నియామక పత్రాలు, కృష్ణా జిల్లాలో న్యాయపైన వాటాకు కృషి, సమ్మక్క సాగర్కు త్వరలోనే ఎన్ఓసి,
5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడమే లక్ష్యం అంటూ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అనుమతుల ప్రక్రియ సులభతరం కావాలి, ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం అంటూ మనకు వార్త కనిపిస్తోంది. ఇక్కడ హైదరాబాద్ జలసౌదాలో నిర్వహించిన కొలువుల పండుగలో కొత్తగా ఎంపికైన ఓ అభ్యర్థికి ఉద్యోగ నియామక పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో మంత్రులు ఉత్తమ్ పొన్నం అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇవి హైలైట్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి వెలుగులో మరి ఏం హైలైట్ ఉన్నాయి, వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బిఆర్ గవాయి ప్రమాణం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది వెలుగులో. అధికార పెత్తనమంతా నలుగురిదే, ప్రభుత్వంలో 4 సీనియర్ ఐఏఎస్ల ఇష్టారాజ్యం, తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అపరాధనిత శాఖలు. గత సర్కార్ హయాంలో చక్రం తిప్పినోళ్ళకే ఈ ప్రభుత్వంలోనూ కీలక పోస్టులు, ప్రధాన ప్రతిపక్షానికి లీకులనే ఆరోపణలు, కంచగచ్చుభూము లాంటి వ్యవహారంలో అధికారుల తీరుతో ఇరుకున పడ్డ సర్కార్ తప్పని తెలిసినా కొనసాగించక తప్పటేదంటున్న ప్రభుత్వ పెద్దలు. ఇదే అదునుగా సదరు అధికారులు రెచ్చిపోతున్నారనే విమర్శలు. ఆ నలుగురిదే అధికార పెత్తనమంట. అధికార కాంగ్రెస్ పార్టీలో 4 ఐఏఎస్ ఆఫీసర్లదే మొత్తం పెత్తనం నడుస్తుందట. దాని గురించి డిస్కషన్ చేద్దాం. వీళ్ళు ఇచ్చే లీకుల వల్లనే అధికార పార్టీకి ఇగలేని బదలాంలు అవుతున్నట, ఇగలేని రైట్. ఇక రామపాలయానికి అందగత్తన వార్త హైలైట్ కనిపిస్తుంది. శత్రు డ్రోన్లను నేలకూల్చే భార్గవాస్త్రం. ఇక స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ పరీక్ష సక్సెస్. డ్రోన్ గుంపులను అడ్డుకునే 2 అంచెల వ్యవస్థ సిద్ధం. నాగపూర్కు చెందిన ఎస్డిఏఎల్ కంపెనీ కీలక విజయం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. మరో వార్త, శాంతి చర్చలకు మేము ఎప్పుడు సిద్ధమే, కేంద్రం సిద్ధమో కాదో స్పష్టం చేయాలి, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇక బావులు లేవు, భరోసా లేదు, సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన, పాత గనులు మూతపడుతున్నా కొత్త గనులు లేవంటూ సింగరేణి వార్త కూడా కనిపిస్తుంది. మరోవైపు ప్లీజ్ నీళ్లు వదలండి, భారత్ను వేడుకున్న పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలంటూ లేఖ. బాలూచిస్తానిక స్వతంత్ర దేశం, పాక్ నుంచి స్వతంత్ర ప్రకటించుకున్న బాలూచ్ ప్రజలు భారత్ సహా ప్రపంచ దేశాల గుర్తించాలని బాలూచ్ నేత మీర్ యార్ విజ్ఞప్తి. త్వరలోనే కొత్త సర్కార్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి బాలూచిస్తాన్ ప్రకటన. ఇక మసూద్ అజార్కు పాక్ 14 కోట్ల పరిహారం అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. రైట్. దిశలో చూస్తే చీరకట్టు నుదుటిన బొట్టు, వరంగల్ జిల్లాలో మిస్ వరల్డ్ సుందరి మనల సందడి అంటూ వార్త కనిపిస్తుంది. స్వతంత్ర దేశంగా బాలూచిస్తానంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. దిశలో మా దేశంలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం, నీటి నిలిపివేతతో ఇబ్బందులంటూ పాక్ భారత్కు లేఖ. ఇక కాళేశ్వరంలో ప్రాజెక్టులు కట్టొద్దంటూ 3 ఏళ్లలోనే నిర్మాణం కూలడం 2 జరిగాయంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఆలోచనను స్వాగతిస్తున్నామంటూ సామా రామ్మోహన్ చేసిన వ్యాఖ్యలు కూడా హైలైట్ కనిపిస్తున్నాయి. మరోవైపు పౌల్ట్రీ మాఫియాకు ఎంపీ పైరవి, అంగన్వాడీ గుడ్ల టెండర్లో పార్లమెంటు సభ్యుడి జోక్యం. ఇక సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఎత్తేసేందుకు లాబింగ్, జిల్లాల వారీగా గుడ్ల సేకరణకు టెండర్ల ఆహ్వానానికి సిద్ధం. 2 రోజులు అధికారిక ప్రకటన అంట. 5 కోట్ల నజారానా తీసుకున్నట్టు ప్రచారం అంట. ఎంపీ ఒత్తిడి మేరకు టెండర్ పొడిగింపు అంటూ వార్త కనిపిస్తుంది. మాట్లాడదాం ఎవరు ఆ ఎంపీ ఏం కథని. ఇక పిసిసి కార్యవర్గం ఫైనల్. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 30 మంది ఉపాధ్యక్షులు, 70 మంది ప్రధాన కార్యదర్శులు, కొత్తగా 10 మందితో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, క్రమశిక్షణ సంవిధాన్ బచావో కమిటీలు సైతం ఇక 2-3 రోజుల్లో ప్రకటించే ఛాన్స్ అంట. మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఎగిరి గంతేసే వార్త ఇది. 2-3 రోజులలోనే కార్యవర్గ విస్తరణకు సంబంధించి ఫైనల్ జాబితా రాబోతుందట. చూడాలి మరి ఎవరికి జనరల్ సెక్రటరీ రాబోతున్నది, మరి ఎక్కడ ఎవరు. ఇక్కడ చూడండి, 70 మంది ప్రధాన కార్యదర్శులు, 30 మంది వర్కింగ్ ప్రెసిడెంట్లు, 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 30 మంది ఉపాధ్యక్షులు, 70 మంది ప్రధాన కార్యదర్శులు అంట. మరి ఎవరికి అవకాశం వరించబోతున్నదో. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితం, సర్కారు ఉత్తర్వులు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. శాంతి చర్చలకు మేము సిద్ధమంటూ మావోయిస్టు వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు సునీతారావు రూటే సపరేటు, గాంధీభవన్లోనే మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ధర్నాలు, నిరసనలు, సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు, పదవులు కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు అంటూ
వార్త కనిపిస్తుంది. గాంధీ భవన్లో ఆందోళన చేస్తున్న సునీతారావు దాదాపు రాత్రి 7 గంటల వరకు కూడా మరి సునీతారావు ధర్నా చేసినట్టుగా తెలుస్తోంది. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఒకసారి స్వేచ్ఛకు పోతే స్వేచ్ఛలో ఏమున్నదా అంటే సేమ్ సిజిఐ ప్రమాణం ఒకటి హైలైట్ కనిపిస్తుంది. త్రివిధ దళాలతో రాష్ట్రపతి భేటీ అనేది మనకు హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు అసలు మ్యాటర్ ఏంటి, గులాబీ పార్టీలో ఏం జరుగుతుందంటూ వార్త కనిపిస్తుంది. సొంత పార్టీ నేతల కుట్రల లేక ఇతర పార్టీలు కావాలని ప్రచారమా, జరుగుతున్న ప్రచారంపై నేతల ఖండన, కవిత హరీష్ రావు వ్యాఖ్యలో ఉద్దేశం ఏంటి, అన్నీ గమనిస్తున్న అధిష్టానం పార్టీ క్యాడర్లో గందరగోళం. ఇంతకీ సొంతంగా ఎదగాలనుకుంటున్నది ఎవరు, వారికి అడ్డుపడుతున్నది ఎవరు, త్వరలో సీఎం మార్పు అంటూ మరి బీజేపీ ఆయన కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం ఖాయం, రేవంత్ స్థానంలో కేసీఆర్ రాబోతున్నారు, రెండు పార్టీల మధ్య డీల్ కుదిరింది, ఎన్వీఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో నిజంగా కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా, హరీష్ రావు పెట్టబోతుందా, ఎవరు పెట్టబోతున్నారు, మొన్నదాకా ప్రచారం అయింది. సో దీని గురించి కూడా మనము మాట్లాడదాం. నెక్స్ట్ సిపిఆర్ఓ ఎవరు, సీఎం మదిలో ఉన్నది ఎవరు, సీనియర్ జర్నలిస్టుల ప్రయత్నాలు, తెర మీదకి రెడ్డి సామాజిక వర్గ విలేకరుల పేరు, మీడియా సర్కిల్లో హాట్ టాపిక్ అంటూ వార్త కనిపిస్తుంది. మరి ఎవరా రెడ్డి సామాజిక వర్గ జర్నలిస్ట్ అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక ప్రభాకర్ రావు వంతు, రెడ్ కార్నర్ నోటీస్ జారీ, ఇప్పటికే పాస్పోర్ట్ రద్దు, తప్పించుకునేందుకు యత్నాలు, రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఈయన ఎన్నడ పట్టుకొస్తారో, ఆ కేసు ఎన్నడ క్లోజ్ అవుతుందో ఇదేం అర్థమవుతలేదు, ఇది ఇప్పట్లో అయ్యేటట్లేదుగా. వెలుగులోకి శ్రవణ్ రావు లీలలట, రేపో మాపో శ్రవణ్ భార్య అరెస్టు, మిగతా నిందితులను కూడా విచారణ ముమ్మరం చేసిన పోలీసులు, బయటకు శ్రవణ్ రావు ఆగడాలట. మరోవైపు రాజన్న రచ్చ అంటూ వార్తలు కనిపిస్తుంది. వేములవాడ ఆలయం విస్తరణపై రాజకీయం, 2 ఏళ్లు మూసివేత అంటూ ప్రచారం, భీమేశ్వర ఆలయంలో భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు, రాజన్న వద్దే పూజలు చేసేలా ప్రత్యామ్నాయం చూపాలంటున్న భక్తులు, అపోహలు వద్దంటున్న అధికారులు, అర్చకులు. రాజన్న ఘటనపై మంత్రి కొండా సురేఖ ఆరనట. ఇక ఆడపడుచులకు కాలు కడిగారు, కట్టుబొట్టుతో ఆకట్టుకున్న మిస్ వరల్డ్ పోటీదారులు, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా స్వాగతం, ఆడపడుచులు వస్తే ఎదురెళ్ళి కాలు కడిగి సాంప్రదాయం. ఈ తీరుతో మంత్రముగ్ధులైన అందాల భామలు సాంప్రదాయ దుస్తులతో ఆలయంలో దర్శనాలు, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సందడి, చారిత్రక కట్టడాలు, శిల్పకళను వీక్షించి సంబరాలంటూ వార్త కనిపిస్తుంది. రైట్. ఇక నమస్తే తెలంగాణ చూస్తే నమస్తే తెలంగాణలో ఇదే ఉంది. ఇటు అందాల ప్రదర్శన, కాలు గడుతున్నటువంటి వార్త కనిపిస్తుంది. అన్నదాతలు అగచాట్లు, ఆత్మగౌరవం తాకట్టు, అందాల భామల పాదాల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవం అంట. ఇక తెలంగాణ సీఎం పేరు మరిచిన రేవంత్ అంట. తెలంగాణ సీఎం పేరు మరిచిన రేవంత్. సీఎం ఎక్స్ మంత్రులు, క్యాబినెట్లో ముదిరిన పంచాయతీ పెరుగుతున్న అగాధం, సీఎం తీరుపై సగానికి పైగా మంత్రిమండలి గుర్రు, ఒంటరిగా కార్యక్రమాలకు హాజరవుతున్న రేవంత్ రెడ్డి. ఆయన నివాసంలో సమీక్షలపైన అమాత్యుల అసహనం, ఇంట్లో మీటింగ్లకు తాము రాలేమన్న 2 మినిస్టర్లు, దిగివచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్కు వేదిక మార్పు, సీఎంకు నెంబర్ 2 మధ్య మరింత పెరిగిన విభేదాలు, ఓ మంత్రి శాఖ ఫైళ్లను నేరుగా తనకే పంపాలని ఆదేశాలు, క్యాబినెట్ విభేదాలపై సచివాలయ వర్గాల్లో విస్తృత చర్చ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక చెరువుల క్రమబద్ధీకరణ, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను నివాస ప్రాంతంగా మారుస్తున్న సర్కార్ అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. ఇక ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, గోదాముల నుంచి బియ్యం లిఫ్ట్ చేయాలని ఆదేశం, జూన్లో పంపిణీ చేసేందుకు అధికారుల కసరత్ అంటూ వార్త కనిపిస్తుంది. ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తారట, దానికి సంబంధించిన కీలక నిర్ణయం అంటూ ఒక వార్త మనకు హైలైట్ కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మనం అన్ని హెడ్లైన్ చూసినాం. సో హెడ్లైన్స్లో మీకు క్లియర్గా ఎక్కువగా అనిపిస్తున్నది కవిత కొత్త పార్టీకి సంబంధించి కావచ్చు, పీసీసీ కార్యవర్గ విస్తరణ కావచ్చు, ఎక్కువగా మీకు హైలైట్గా కనిపిస్తున్నటువంటి అంశాలు, ఇటు శాంతి చర్చలు కావచ్చు, ఇట్లా కొన్ని అంశాలు హైలైట్గా కనిపిస్తున్నాయి. మరోవైపు 3 నెలల రేషన్ ఒకటేసారి కేంద్ర ప్రభుత్వం పంపిణీ కావచ్చు. సో ఇవన్నీ హైలైట్గా కనిపిస్తున్నాయి. ఒకసారి మనం పోల్ పెట్టినాం. ఏం పోల్ పెట్టినాం? ఒకటి కవిత కొత్త పార్టీ మీద పెట్టినాం. రైట్. రెండోది మావోయిస్టు శాంతి చర్చలకు సంబంధించి పెట్టినాము. ఒకసారి ఆ పోల్కి సంబంధించి చాలామంది మరి వెయిట్ చేస్తూ ఉంటారు, పోల్లో ఓట్ చేసి ఉంటారు, కాబట్టి ఒక్కసారి ఆ పోల్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.
సో ఏమంటున్నారు తెలంగాణ ప్రజలు, ఏమనుకుంటున్నారు, ఏం కథ అనేది. సో 2 పోల్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి, ఎమ్మెల్సీ కవితకు కొత్త పార్టీ అవసరమా? అవసరమే, అవసరం లేదు. సో అవసరం లేదంటూ 70% మంది మరి ఓట్ చేస్తే కామెంట్స్ ఏమొచ్చినాయంటే, ఏ పార్టీకి ఆమెతో అవసరం లేదు, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ ఏంది బ్రో అని పెట్టిరు. ఇక లిక్కర్ పార్టీ అంటూ ఇంకొకరు పెట్టిరు. సో కవిత గారికి ఇప్పుడు కొత్త పార్టీ అవసరం లేదని 70% మంది అంటున్నాయా. 70% మంది కవితకు కొత్త పార్టీ అవసరం లేదని 70% మంది కవితక్క పార్టీని వ్యతిరేకిస్తున్నారు. కవితక్కకు కొత్త పార్టీ అవసరం లేదని కొత్త పార్టీని వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రజలు. కవితక్క కొత్త పార్టీని వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రజలు కవితక్క కొత్త పార్టీని వ్యతిరేకిస్తున్నారు. మరి ఇక్కడ మావోయిస్టులకు సంబంధించి కూడా ఒక పోల్ పెట్టినాం కదా, అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్స్ప్లెనేషన్ తర్వాత మనం మళ్ళీ దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్. కేంద్రం మావోయిస్టులతో శాంతి చర్చలు పెట్టాలా వద్దా అని అంటే, శాంతి చర్చలు పెట్టాలని 77% మంది ఓట్ చేస్తూ ఉన్నారా. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు పెట్టాలా వద్దా అంటే, శాంతి చర్చలు పెట్టాలి అని 77% మంది, 100కు 77% మంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి, ఆపరేషన్ కగారు ఆగాలి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదు, కానీ మొత్తం మీద అయితే శాంతి చర్చలు జరపాలి మరి మావోయిస్టులతో అనేది ఇక్కడ క్లియర్గా పెడతా ఉన్నారు. కాబట్టి సో దీని గురించి కూడా మనం ఒకసారి ఆ పూర్తి ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. మొదటగా